అందరికీ నమస్కారం. అన్నగారికి శివకల్యం పొందిన ఈ రోజున ఆయనకి శిరస్సు ఉంచి నమస్కారాలు. మన దేశం చిత్రంతో ఒక మాట అన్నాడు ఆయన. దాంట్లో ఎంత వాడినయ్యానని. అది ఎలా అనిపించారో ఆ మాట మాకు తెలియదు. అలాగే ఆయన ఎంత వాడయ్యాడో ఇవాళ మేం చెప్పడం కాదు, ప్రపంచానికే తెలుసు ఆయన ఎంత వాడయ్యారో. అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం దగ్గరికి వచ్చి పుష్పమాల వేసి నమస్కారం పెడుతుంటే మా అందరికీ ఆయన సజీవంగా మమ్మల్ని పలకరిస్తున్నట్టే ఉంటుందండి. ఇప్పుడు నా జీవితంలో నేను అన్నగారు లేరు అని ఎప్పుడు అనుకోనండి. నా పడగదిలో గుమ్మంలో పైకి వెళ్తాంటే మెట్ల దగ్గర ఆయన ఫోటో ఉంటానే ఉంటుంది. నమస్కారాలు పెట్టుకుంటానే దేవుడి పటానికి నమస్కారం పెట్టుకుని వెళ్ళినట్టుగా వెళుతూ ఉంటారండి. ఈ రోజున పరుచూరి బ్రదర్స్ అనేవాళ్ళు 400 సినిమాలు రాసి ఇంత పేరు ప్రపంచానికి తెలిసేలా జరగటానికి కారణం అన్నగారేనండి. ఆయన చండశాసనుడు అనే సినిమా, ఆ సినిమా మొట్టమొదట నన్ను పిలిపించి ఆ కథ విన్నారు ఆయన. ఆ కథ వినటమే కాదండి, క్లైమాక్స్ బాగోలేదు అని నా కొన్న టికెట్ని క్యాన్సిల్ చేసి రేపు వెళుదురు కానీ మీరు ఈ క్లైమాక్స్ రాసి వెళ్ళండి అని. ఆ జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన అండి. అక్కడ వారు పక్కన సీట్ పక్కన ఒక చిన్న ఇలా ఉండేది, ఒక దివాణంలాగా. మీకు పడుకుని రాయటం అలవాటు అంట కదా, రావు గోపాలరావు గారు చెప్పారు. మేము బయట కూర్చుంటాం, మీరు దీని మీద పడుకుని రాయండి అని. ఆ మహానుభావుడు బయట కూర్చుని నన్ను లోపల ఆ క్లైమాక్స్ రాయించారు చండశాసనుడు. నేను జీవితంలో సినిమా రచయితను అవ్వగలను అని ఆయన ఆ రోజున అన్న మాట ఎందుకు అన్నారో తెలియదు. మీరు ఇండస్ట్రీని వెళ్తారు అన్నాడు. అది అసలు అర్థం కాని అయోమయం. మొదటి సినిమా రాస్తున్నాం, మమ్మల్ని ఎంత మాట అన్నారేంటని. మరి 400 సినిమాలు రాయగలిగామంటే ఆ దైవం యొక్క ఆశీస్సులే. ఎందుకంటే నేనేనాడు ఆ రోజుల్లో దేవుడికి దండం పెట్టేవాడిని కాదండి. ఆయనే మా దైవం, ఆయనకే దండం పెట్టుకునేవాడిని ఎప్పుడు. అలాంటి మహానుభావుడు ఈ రోజున జనవరి 18 అనగానే ఆ ఉదయం సూర్యుడు ఎలా ఉదయించాడో మాకు తెలియదు, కానీ అభిమానుల గుండెలు తరుక్కుపోయేటువంటి సంఘటన ఆ రోజు జరిగింది. మరి అయినా సజీవంగా ఆ మహానుభావుడు మా అందరి మధ్య ఉన్నాడు, ఉంటారు. కోటాను కోట్ల మంది అభిమానులు నిత్యం ఆయన ఒక దైవంలాగా కాపాడుతూనే ఉంటారని విశ్వసిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ఆయన ఆశీస్సు లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు సినిమాల్లో నెంబర్ 1. అదే స్థాయిలో రాజకీయ పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీని ఈ రోజుకి కూడా బ్రహ్మాండంగా నడిపించే ఆ పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కనుక తెలుగుదేశం పార్టీ పెట్టకపోతే అసలు రాజకీయంగా చాలామంది పైకి వచ్చేవాళ్లే కాదు. ఇవాళ ఎంతోమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎంత స్థాయిలో ఉన్నారు అంటే ఇదంతా కూడా ఎన్టీ రామారావు గారి పుణ్యమే. ఆయన కనుక ఆ పార్టీ పెట్టకపోతే ఇవాళ చాలామంది చెప్పుకోవటానికి పదవులు ఉండేవే కాదు. అటువంటి మహానుభావుడు ఇవాళకి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల క్రితం ఆయన పోయిన రోజున ఈ రోజు తలుసుకుంటే 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు అని ఆయన ఉన్నాడు, మేము చూడలేదు, మనం గాంధీ గారిని ఎంతమంది మనం చూడలేదు చాలామంది. అట్లా ఎన్టీ రామారావు గారిని చూడని వాళ్ళందరూ కూడా ఇప్పుడు తలుసుకుంటూ ఉంటారు. మేము కూడా ఆ రోజుల్లో ఉంటే బాగుండేది, మేము కూడా ఎన్టీ రామారావు గారి సినిమాలు అయితే చూస్తున్నారు. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వర గారు ఇద్దరు 2 కళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఇవాళ వాళ్ళిద్దరూ లేరు. నాకైతే ఒక కోరిక ఉంది,
అక్కినేని నాగేశ్వరరావు గారిది ఒక స్టాచ్యూ పెట్టాలనే కోరిక నాకు ఉంది. కానీ అది నెరవేరుతుందో లేదో నాకు తెలియదు. దానికి పరిశ్రమ పెద్దలందరూ కూడా గోపాలకృష్ణ గారు అందరూ కోరుకుంటే ఆయన విగ్రహం కూడా పెట్టుకుంటే మనం ఫిలిం నగర్ అంటే సినిమా వాతావరణం ఇక్కడ ఎక్కువగా ఉండాలి. సినిమా వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఎక్కువగా రావాలి. ఇది చూసి ఎంతోమంది అరే ఎన్టీ రామారావు గారి విగ్రహం ఫిలిం నగర్లో ఉందని అనుకుంటున్నారు. అట్లాగే రేపటి నుంచి నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు వీళ్ళందరూ ఏంటి వాళ్ళని చూసి మనం సంతోషిస్తాం. వాళ్ళని చూసి జనం అందరూ కూడా సంతోషమే కాదు, ఆహా మా నటులు ఇక్కడ ఉన్నారు, మా అమ్మాయిలు ఇక్కడ ఉన్నారని తలుచుకుంటారు. అటువంటి ఫిలిం నగర్లో సినిమా వాళ్ళ విగ్రహాలు ఎక్కువగా పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీ రామారావు గారి కుమారుడు వారి అమ్మాయి వీళ్ళిద్దరూ ఈ విగ్రహం ఇక్కడ పెడతానికి చాలా ముందుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా ముందుగా నడిపించి ఇక్కడ విగ్రహం వచ్చేటట్టు చేశారు. వీళ్ళిద్దరికీ మన ప్రసన్న కుమార్ గారు నేనున్నాను, మీకు రండి ఫిలిం నగర్లో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టిస్తానని చెప్పినప్పుడు నేను, ప్రసన్న కుమార్ గారు, సారు మేము ముగ్గురం కలిసి ఫిలిం నగర్ అంతా తిరిగాం ఎక్కడ పెట్టాలని. చివరికి ఇది సెలెక్ట్ చేసామన్నమాట. ఇవాళ విగ్రహం ఫిలిం నగర్కే ఒక అందం. ఫిలిం నగర్లో ఎన్టీ రామారావు విగ్రహం ఉందంటే అది ఫిలిం నగర్లో ఉండే వాళ్ళందరికీ ఒక గొప్ప అనుభూతి అన్నమాట. అటువంటి విగ్రహాన్ని మనం ఇక్కడ పెట్టుకోవటం, వారిని ఈ రకంగా ప్రతి సంవత్సరం వారి జయంతికి వారి పుట్టినరోజుకి మనం తలుచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నా తల్లిదండ్రులు పాద పద్మములకు నమస్కరిస్తూ దైవాంశ సంభూతుడు కళామ తల్లి ముద్దుబిడ్డ, తెలుగు జాతి ఆరాధ్య దైవం, రాజకీయ దురంధరుడు, సంఘ సంస్కర్త ఆయన మన అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి 30వ వర్ధంతి జరుపుకుంటున్నాం. భౌతికంగా ఆయన మన మధ్యన లేకున్నా ఆయన ఆత్మ మనతోనే ఉంటుంది. ఆయన చూపిన బాటలో, ఆయన గొప్ప సంస్కర్త, ఆయన చూపిన బాటలో మేమందరం నడుచుకుంటాం. అలాగే మన దేశం నుంచి నా దేశం వరకు దాదాపు 400 సినిమాలు చేశారు ఆయన. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, నాయకుడిగా, ప్రతి నాయకుడిగా, అదే మళ్ళీ వయసు మళ్ళిన పాత్రలు అంటే భీష్ముడు, మళ్ళీ ఒక కురూపిగా రాజు పేద కురూపిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేశారు ఆయన. ఏ నటుడు సాహసించని పాత్రలు వేశాడు ఆయన. జనాన్ని మెప్పించాడు ఆయన. అది ఆయన నైజం. ఆ పాత్రల్లో అలా లీనమైపోతూ ఉంటాడు ఆయన. అలాగే ఆయన ఇండస్ట్రీలో ఈ చిత్ర పరిశ్రమలో ఉండగా ఆయనకి సంఘం పట్ల అభిమానం, జనం పట్ల అభిమానం. సో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడల్లా మొత్తం చిత్ర పరిశ్రమని తీసుకువెళ్ళి జోలబట్టి ప్రజల్ని ఆదుకున్నాడు ఆయన. రాయలసీమ కరువు కానివ్వండి, పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కానివ్వండి, ఎన్డీఎఫ్ అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా 10 లక్షల రూపాయలు ఆ రోజుల్లో సేకరించి ఇవ్వడం జరిగింది. ఆయన ఒక్కడే ఇవ్వచ్చు, కాకపోతే అది ఆయనకే పేరు వస్తుందని, నాతో పాటు నా చిత్ర పరిశ్రమ నా తోటి వారికి, ఆర్టిస్ట్కి కానివ్వండి, టెక్నీషియన్స్కి కానివ్వండి పేరు రావాలని ఆయన అందరినీ తీసుకువెళ్ళి ఈ డొనేషన్ సేకరించి ఇవ్వడం జరిగింది. అలాగే దివిసీమ అప్పుడు కూడా అక్కడ జనాన్ని ఆదుకోవడం జరిగింది. మళ్ళీ రండి రండి ఆయన చిత్ర
పరిశ్రమలో ఎన్నో సంచలనాలను సృష్టించారు. అలాగే రాజకీయ జీవితంలో కూడా పార్టీ పెట్టిన 9 నెలలకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. అలాగే అట్టుడిగిన బడుగు బలహీన వర్గాలకు ఆయన చేదోడు వాదోడుగా ఉండాడు. ఆయన కిలో రూపాయలు బియ్యం, 2 రూపాయల బియ్యం కానివ్వండి, లేకపోతే మండల వ్యవస్థను తీసుకొచ్చింది కూడా ఆయనే. అలాగే రైతన్నకు ఉచిత విద్యుత్తు ఇవ్వటం, మహిళలకు ఆస్తిలో హక్కు ఇవ్వటం కానివ్వండి, వారికి మహిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం స్థాపించారు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం సరిపోదు, ఇంకా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో పథకాలకు ఆయన ఆద్యుడు. ఇప్పుడు ఆ పథకాలన్నీ ఇతర రాష్ట్రాల వారు కూడా అమలు పరుస్తున్నారు. ఆయనది మరణం లేని జననం. ఆయన ఎప్పుడు మనతో పాటు ఉంటూనే ఉంటారు. ఆయన మన ఆలోచనలో కానివ్వండి, నడవడికలో కానివ్వండి, ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని అందుకుని మనం ఆ బాటలో నడిస్తే ఆయనకి మనం అర్పించినటువంటి నిజమైన ఘన నివాళి. ఆయనకి నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో, ఆయనకి కొడుకునై పుట్టాను. మేమందరం ఆయన చూపిన బాటలోనే నడుస్తాం. ఆయనకి ఎటువంటి మచ్చ రాకుండా మా నడవడిక ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పర్చూరి గోపాలకృష్ణ కానివ్వండి, కాజా సూర్యనారాయణ గారికి కానివ్వండి, మన ఆదిశేషగిరావు గారికి కానివ్వండి, మాదాల రవికుమార్ గారికి కానివ్వండి, అలాగే అనిల్ కుమార్, మన ప్రసాద్, ఎన్ఎస్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు. భరద్వాజ్ గారికి, భాస్కర్ నాయుడు గారికి, వీరశంకర్ గారికి, మళ్ళీ మన మోహన్ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున ఎవరి పేరైనా మర్చిపోతే నన్ను క్షమించండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై ఎన్టీఆర్, జై హింద్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి, అలాగే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు 2 కళ్ళు లాంటి వారు. వారికి మా జోహార్లు తెలియజేస్తున్నాం. తెలుగు జాతి ఖ్యాతిని ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతి ఖ్యాతిని చాటిన గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఒక కథానాయకుడుగా వారు వేసిన పాత్రలు అందరికీ తెలిసినవే. వారు రాముడు వేస్తే రాముడు ఇలానే ఉంటారు, కృష్ణుడు వేస్తే కృష్ణుడు ఇలానే ఉంటారు, దుర్యోధనుడు వేస్తే దుర్యోధనుడు ఇలాగే ఉంటారా, కర్ణుడు వేస్తే కర్ణుడు ఇలాగే ఉంటారా అని వారు ఒక కథానాయకుడిగా చేసిన పాత్రలు ఈ రాష్ట్రంలోని తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఒక ప్రజానాయకుడిగా ఒక పార్టీ, తెలుగుదేశం అనే పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారానికి రావటమే కాదు, ఇంతటి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి మరొకరు ఉండరు అని వారు చేసిన పథకాలు కానివ్వండి, ఎన్నో వందల పథకాలు
పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేసి మహిళలకు సమాన హక్కులు కల్పించి వారు చేసిన పథకాలు కొన్ని వందలు వేలు. నాకు తెలిసి వారు బహుశా ఫిల్మ్ ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించిందే కానీ ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి కూడా సంపాదించని ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రి మరొకరు ఉండరు అని అంటే చాలా ఆదర్శవంతంగా ఉన్న ఎందరో గొప్ప ముఖ్యమంత్రుల్లో వీరు కూడా ఒకరు. అలాగే ఈ వన్ అండ్ ఓన్లీ అలాగే ఈ రాష్ట్రంలోని ప్రజలకి ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యల పట్ల స్పందిస్తూ వారిని చైతన్యవంతం చేసి నిధులు సేకరించడం కానీ రాష్ట్రానికి ఉపయోగపడటం కానీ, మరి ఇటువంటి గొప్ప మహనీయుడికి భారతరత్న ఇవ్వపోతే భారతరత్న అనేది ఎవరికి ఇస్తారు? అందుకని నేను ఈ తెలుగు రాష్ట్రంలోని తెలుగు ప్రజలను, అలాగే వారి పార్టీ తెలుగుదేశం పార్టీని, అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని పోరాటం చెయ్యాలని, ఆ పోరాటంలో తప్పనిసరిగా, ఎందుకంటే తెలుగు జాతి ఖ్యాతికి దశ దిశలా వ్యాపింపజేసిన వ్యక్తి, వారికి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటూ దానికోసం మనందరం కలిసి పోరాటం చేయాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నందమూరి తారక రామారావు గారు తెలుగు వాళ్ళందరికీ అన్నగారు. ఆయన నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా చేయని ఎక్స్పెరిమెంట్ లేదు, తీయని సినిమా లేదు, తీయని కథ లేదు. తర్వాత ఆయన పెద్ద సామాజిక కార్యకర్త, అలాగే ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా ఆయన చేసినన్ని అభ్యుదయ కార్యక్రమాలు ఈ భారతదేశంలోనే అన్ని మొదటి కార్యక్రమాలు చేశారు ఆయన. ఇలాంటి మహా వ్యక్తి మన తెలుగువాడికి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సో అలాంటి ఎన్టీ రామారావు గారిని మనం ఇట్లా ప్రతి దానికి జయంతికి, వర్ధంతికి ఇస్తూ గుర్తు చేసుకోవటం కాకుండా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి సినిమా వాళ్ళు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి ఆయన ఆదర్శంగా తీసుకునే ధైర్యం ఉందా అసలు ఎంతమందికి ఉంది? ఫస్ట్ అలా ధైర్యంగా ముందుకు వచ్చి చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ నాయకుడు ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, అంటే ఎన్టీ రామారావు అంటే స్వార్థం లేని మనిషి. అదే స్వార్థం లేకుండా వాళ్ళ రాజకీయం ఎవరన్నా చేయగలరా? చెయ్యాలి. చేస్తే దేశం బాగుపడుతుంది, మనం బాగుపడతాం. అలాగే ప్రతి తెలుగువాడు గర్వించే ఎన్టీ రామారావు గారిని ప్రతి తెలుగువాడు ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను దివంగత హరికృష్ణ గారి పెద్ద కోడల్ని, జానకిరామ్ భార్యని, దీపికాని. ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులైన పెద్దలందరికీ, ఆత్మీయులైన సోదర సోదరీమణులకి నా నమస్కారాలు. ఈరోజు మన మహానాయకుడు, మహానుభావుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావుడు పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు, మా తాతగారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కలుసుకున్నాం. ఆయన గురించి చెప్పేంత అనుభవం నాకు లేదు, కానీ ఆయన గురించి కొన్ని మంచి మంచి విషయాలు ఈ తరం యువత, మనందరం కూడా ఈ తరం యువత ఆయన జీవిత చరిత్ర నుండి తెలుసుకుని మంచి విషయాలన్నీ పాటించి ఈ దేశానికి పనిచేసే పనులన్నీ, ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటున్నాను. ఆయన క్రమశిక్షణకి మారుపేరు. ఆయన పని అంటే దైవంగా భావించి ఎంత కష్టమైన పనినైనా 100% కృషి చేసి ఎంతో సంతోషంగా చేసేవారు. ఆయన ఎంతసేపు ప్రజలే దైవం, ప్రజలకి ఉపయోగపడే పనులు చేయడానికి చాలా శ్రమించేవారు. అలాంటి పెద్దవారు, మహానుభావుడికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి
పూలమాల వేయడం అన్నది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇక్కడ ఎన్నో మంచి విషయాలు ఆయన జీవితం నుండి తెలుసుకొని ఈ తరం యువత దేశానికి ఉపయోగపడే పనులు చేసి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఆయన ఈరోజు ఇక్కడ లేకపోయినా ఆయన ఆశయాలు ఆలోచనలు మనందరికీ మార్గదర్శకాలు. మనం పూలమాల వేసి నివాళులు అర్పించటం కంటే మానవ సేవ చేసి సొసైటీకి ఉపయోగపడే పనులు చేసి నిజమైన నివాళి అర్పించాలని అనుకుంటున్నాను. అదే ఈ సందర్భంగా కళావేదిక వెబ్సైట్ లాంచ్ ఈ రోజునాడు లాంచ్ అవ్వడం ఎంతో సంతోషమైన విషయం. స్వర్గీయులు గౌరవనీయులైన శ్రీ ఆర్వి రమణమూర్తి గారు కళావేదిక సంస్థను ప్రారంభించారు. ఆయన ఆశయాలను ఆలోచనలను అభివృద్ధి చేస్తూ ఆయన కుమార్తె శ్రీ భువన గారు కళావేదికకు మరికొత్త రూపం డిజిటల్ రూపాన్ని అంటే కళావేదిక వెబ్సైట్ని లాంచ్ చేశారు ఈరోజు. ఆవిడకి ఎన్నో విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై తెలుగు జాతి. పుణ్య దంపతులైన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి, మా నాన్నమ్మ బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఇవాళ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరున నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరూ కూడా పేరున నా నమస్కారాలు తెలియచేసుకుంటూ 30 సంవత్సరాల క్రితం అంటే జనవరి 18, 1996లో తెలుగు జాతి చిన్నపోయిన రోజు ఈరోజు. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు కోటాను కోట్లు ప్రజలకు మరియు అభిమానులకు మా కుటుంబ సభ్యుల్ని అందరినీ శోక సముద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన రోజు ఈరోజు. తెలుగు జాతి కిరీటి, ప్రతి పేదవాడికి ఆత్మబంధువు ఆయన. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం బ్రతికిన మహనీయుడు. ఒక గొప్ప నటుడుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న శీర్షిక పిలిపించుకుంటానికి ఆయన దాని వెనక ఉన్న కృషి అదొక చరిత్ర. ఎన్టీఆర్ అంటేనే ఒక చరిత్ర. మరి రాజకీయ రంగ ప్రవేశం చేసి భ్రష్టు పట్టిన రాజకీయ పార్టీలకి మరియు వాళ్ళ ఆలోచనకి ముగింపు పెట్టాలని ఆయన టీడీపీ పార్టీని స్థాపించడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళ నినాదంతో ఆయన ప్రతి పేదవాడికి ఆయన వంతుగా ఒక ఆపద్బాంధవుడిగా నిలిచాడు. ప్రజల కష్టాలు వాళ్ళ ఇబ్బందులు పోగొట్టాలని ఒక సంఘ సంస్కర్తగా ఆలోచించి ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొస్తాం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి ఎప్పుడు గుర్తుండిపోయేది కిలో బియ్యం 2 రూపాయలకి అందజేశారు పేదవాడికి. అట్లానే రోజువారీ సౌకర్యాలు లేని వాళ్ళకి కూడు గుడ్డ నీడ అన్నీ కల్పించారు. మరి బడిలో పిల్లలకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. రైతుకి విద్యుత్ అందేటట్టు చేశారు. తిరుపతిలో మళ్ళీ విశ్వవిద్యాలయం శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం స్థాపించి మహిళలు ఇంకా ముందుకు నడవాలని ఆయన ఒక దారి చూపించారు. ఇదే కాకుండా అభివృద్ధి కోసం ఏమేం చేయాలో అవన్నీ ఆయన చేయబట్టారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఆయన అమలు చేసిన పథకాలు వాళ్ళు కేవలం మన రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మరి ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా మనం కలిగిన అదృష్టం ఏంటంటే ఆయన నటించిన చిత్రాల ద్వారా ఆయన్ని మనం చూడగలుగుతాం. అది మనకున్న అదృష్టం. అది ఎన్ని యుగాలైనా సరే ఎన్ని తరాలైనా సరే. అట్లాంటి మహనీయుడికి మళ్ళీ నేను మనవరాలుగా పుడతాం మళ్ళీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఇంకొకటి, ఇవాళ ఇక్కడ ఫిలిం నగర్లో మన కృష్ణుడి రూపంలో ఉన్న దైవం మా తాతగారు నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఇక్కడ స్టాచ్యూ ఉందంటే దానికి ముఖ్య కారణం మన మాగంటి గోపీనాథ్ గారు.
మా నాన్నగారు ఆలోచన, ఆయన కోరిక ఎప్పటికైనా మా నాన్నగారు స్టాచ్యూ పెట్టాలి, అది కృష్ణుడిది, అందులో ఫిలిం నగర్లోనే పెట్టాలని కోరిక. అది ముందుకు తీసుకెళ్ళింది ప్రసన్న కుమార్ అయితే, లీడ్ తీసుకుని తుమ్మల ప్రసన్న కుమార్ గారు మా మావయ్య అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను నా భుజం మీద వేసుకుని ముందుకు నడుద్దామని మోహన్ కృష్ణ గారు అని చెప్పి ఆయన వల్ల ఇవాళ ఈ స్టాచ్యూ ఇక్కడ ఉంది. ప్రతి సంవత్సరం వర్ధంతి కానివ్వండి, జయంతి కానివ్వండి, మా కుటుంబ సభ్యుడిగా మాకు ఎప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్గా వచ్చి కొంతసేపు ఇక్కడ గడిపి వెళ్ళేవారు. కానీ ఇవాళ మన మధ్యన లేకపోవటం చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి వాళ్ళ ఇక్కడ మంచి విశేషం ఏంటంటే ఆర్వి రమణమూర్తి గారు కూతురు భువన రమణమూర్తి. ఆర్వి రమణమూర్తి గారు కళావేదిక ఫౌండర్. ఆయన ఎన్నో కల్చరల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారు. దీని ద్వారా ఇవాళ మళ్ళీ ఆయన కూతురు భువన రమణమూర్తి కళావేదిక ePaper.com ద్వారా వెబ్సైట్ లాంచ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ మన సినీ పరిశ్రమలో జరిగే విశేషాలన్నీ తెలియజేస్తుంది ఆ వెబ్సైట్ ద్వారా. సో ఆవిడని ఇంకా ప్రోత్సహిస్తూ ఇంకా ఆవిడకి మన సపోర్ట్ అందించాలని కోరుకుంటూ నా చెల్లి భువన రమణమూర్తి గారికి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇంకొకసారి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. తెలుగువారి ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తరపున 30 సంవత్సరాలుగా ఫిలిం నగర్లో అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం లేకపోవటం ఆ లోటుని తీర్చిన మోహన్ కృష్ణ గారికి, అలాగే ప్రసన్న గారికి, అలాగే మిగతా ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, రామారావు గారిని స్మరించుకోవటం అంటే క్రమశిక్షణని అలవర్చుకోవటం, రామారావు గారిని తెలుసుకోవటం అంటే తెలుగువారి పౌరాణిక చిత్రాలని ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని తీసుకొచ్చినట్టు. అలాగే రామారావు గారిని స్మరించుకోవటం అంటే రాజకీయ చైతన్యం ఎప్పటికీ ఉండే దాన్ని స్మరించుకోవటం. అలాగే రామారావు గారిని స్మరించుకోవటం అంటే ఒక ప్రాంతీయ పార్టీ అత్యున్నతమైన కేంద్రంలో ఒక ప్రతిపక్ష హోదాని కలిగి ఉండటం. అలాగే రామారావుని స్మరించుకోవటం అంటే నాట్ తెలుగు ప్రజల చైతన్యం, రాజకీయ చైతన్యమే కాదు, భారతదేశ వ్యాప్తంగా రాజకీయ చైతన్యం తీసుకురావటం. సో ఆయన ఇలా సృష్టించిన చరిత్రలన్నీ ఒక ఎత్తు అయితే, దర్శకుల సంఘంగా ఆయన అద్భుతమైన దర్శకుడు. 10కి 12 చిత్రాలు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన స్క్రిప్ట్ని చూసి అదృష్టం ఒకసారి నాచారం స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా చూశాను. ప్రతి షాట్ని ఆయన ఎంతో స్పష్టంగా ప్రతి షాట్కి స్క్రిప్ట్ రాసుకుంటూ, అసలు అలా ఈ విధంగా ఏ దర్శకులు కూడా ప్రతి షాట్కి షార్ట్ ట్యూన్ చేసుకుంటే స్క్రిప్ట్ ఉండదు, అది స్పాట్కి వెళ్ళా కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి గొప్ప దర్శకుడు, అలా గొప్ప రచయిత, ఆయన గొప్ప పెయింటరు, అలా గొప్ప మహోన్నత నటుడు మన చరిత్ర పురుషుడు అయ్యాడు. అందుకే ఎల్లకాలం అంటే తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన్ని ఎవరూ మర్చిపోలేరు. ఆయన అమరుడు. అలాంటి అమరుడైన మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ఇలా ఫిలిం నగర్లో అలా కృష్ణుడి గెటప్లో ఉన్న విగ్రహాన్ని పెంచుకోవడం చాలా సముచితంగా ఉంది. సో ఆయనకి మరొకసారి నివాళులు అర్పిస్తూ మా దర్శకుల సంఘం తరపున ఆయన జోహార్ అర్పిస్తున్నాం. జై ఎన్టీఆర్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిని చైతన్యపరిచిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే పార్టీని స్థాపించి విజయ్ దూదుంబి భోగించిన వ్యక్తి. మద్రాసి అని తెలుగు వాళ్ళని పిలిస్తే ఆ మద్రాసిని అయ్యే తెలుగు అని తొడగొట్టి చెప్పిన. హైదరాబాదులో ఇవాళ లక్షలు అంటే గజం లక్షల రూపాయల గజం ఉండే ఇవాళ హైదరాబాదు ఒకప్పుడు కొండలో గుట్టలో రాళ్ళు రప్పలో ఉండే రోజుల్లో గజం స్థలం ఇప్పుడు ఇక్కడ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీలో వాళ్ళ కుటుంబం తరపు నుంచి ఎవ్వరో ఒక గజం స్థలం తీసుకోలే. అలాగే చిత్రపురి దాంట్లో కూడా వాళ్ళ కుటుంబం నుంచి టెక్నీషియన్స్ ఉన్న ఆర్టిస్టులు ఉన్న గజం స్థలం తీసుకోలే. అలాగే స్టూడియోలు కట్టేటప్పుడు కూడా గజం స్థలం తీసుకోకుండా ఆయన ప్రైవేట్ స్థలంతో ఆయన రామకృష్ణ సినీ స్టూడియోస్ ముషీరాబాద్లో పెట్టుకుంటాం, తర్వాత నాచారం స్టూడియోలు పెట్టుకుంటాం.
ఇక్కడ అభివృద్ధి చెందడానికి, ఇక్కడ 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ పెంచడానికి ఆయన ఎంతో దోహదపడి ఈ తెలంగాణని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లటమే కాకుండా, తెలంగాణలో ఒక చోట వెళ్తే అక్కడ రైసు తినలేని పరిస్థితిలో ఉంటే ఆయన రోజుకి ₹1,00,000, అంటే భారతదేశంలో అమితాబ్ బచ్చన్ కూడా తీసుకోని రోజులో రోజుకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకుని సినిమా చేసే రోజుల్లో ఇంకెన్నో కోట్లు కుటుంబానికి కూడబెట్టగలిగే పరిస్థితి ఉండ, ఇక చాలు అని చెప్పి, ఇక ప్రజలే నా కుటుంబం, ప్రజల కోసమే నేను చేస్తానని చెప్పి అన్నీ వదులుకుని వచ్చి ఇక్కడ బియ్యం తినడానికి ₹2 కేజీ బియ్యం. అలాగే ఇక్కడ డౌన్ నుండి నీళ్లు అప్పులోకి రావాలి, అప్పులోకి రావాలంటే రైతాంగానికి ₹50 మీరు కట్టండి, మీరు ఎంతైనా విద్యుత్ వాడుకోండి, మీ రైతాంగం డెవలప్ అవ్వండి అని చెప్పి అది చెప్పటం. అలాగే మహిళలకు ఆస్తి హక్కు, అలాగే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అంటే పటేల్ పట్వారీ వ్యవస్థ, ఆ పటేల్ పట్వారీ వ్యవస్థ గుప్పిటిలో వీళ్ళందరూ అడగారిపోయి ఉన్న ప్రజలకి ఆ పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేస్తామని అంటే ఆయన చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చినాయి. బెదిరింపులు వచ్చినా కూడా ఏమి వెనుకడకుండా అవసరమైతే చనిపోవటానికైనా రెడీ అని పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు రాజ్యం వెళ్తున్నారంటే దానికి పుణ్యం పేరు ఎన్టీ రామారావు. అలాంటి నందమూరి తారక రామారావు గారు ఎంతో అభివృద్ధి. మళ్ళా తెలంగాణలో చూసుకుంటే 610 జీవో ఆయనే తీసుకొచ్చారు. 6 నుంచి 10వ తరగతి చదివిన లోకల్ వాళ్ళకి అనేది ఆయనే తీసుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధికి ఎంతో పాటుపడి ఎంతో ఇచ్చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడుండా తెలుగువాడి ఖ్యాతిని పెంచడానికి మూల కారణం, అంటే యాక్చువల్గా తెలుగు వాళ్ళు కొంచెం ఆవేశపూరితంగా ఉంటారు కానీ కరెక్ట్ కాదనే ఫీలింగ్లో ఒకప్పుడు ఉండేది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగువాడి పౌరుషం, పరాక్రమం ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక తెలుగు మహాపురుషుడు, యుగ పురుషుడు, మహానుభావుడు, ఏకైక మగాడు, దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీ రామారావు. ఆయనకి ఇవాళ 30వ వర్ధంతి తరపున నివాళి అర్పించడం, ఆయన మరణించాల, ఆయన మనతోనే ఉండాలి. మళ్ళా మన ఫిలిం నగర్ అంటే ఒక చిత్ర ఇదిలో ఆయన అంత మహాకథానాయకుడిగా ఉండి అంత ఇది ఉంటే చిత్రపూర్లో విగ్రహం లేని పరిస్థితుల్లో అప్పుడు నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి మోహన్ రూప గారు వాళ్ళ ఖర్చుతోనే వాళ్ళే ఇక్కడ కృష్ణుడి విగ్రహం పెట్టడం, ఆ విగ్రహానికి వాళ్ళు మనం అందరం ఇది చేసుకుంటాం. ఎప్పుడు ప్రతి మే 28 కానీ ప్రతి జనవరి 18 కానీ మన అందరం గ్యాదర్ అయ్యి ఆయనకి ఆ పుట్టినరోజుకేమో శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరణించిన రోజుకేమో నివాళి అర్పిస్తూ ఉంటే ఆయనకి మరణం లేదు, ఓన్లీ జననమే ఉంది. అలాంటి మహానుభావుడి గురించి మాట్లాడే అదృష్టం దక్కటం ఇక్కడ వేదికగానే ఉంటాం. థ్యాంక్ యూ. భారతరత్న గురించి చెప్పింది. ఈ రోజున జనవరి 18 సందర్భంగా ఈరోజున ఫిలిం నగర్లోని మన తెలుగు జాతికి ముద్దుబిడ్డ, తెలుగు జాతి అందరూ ఆప్యాయంగా అన్న అని పిలుచుకునే నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కృష్ణుని రూపంలో ఆవిష్కరింపజేసిన కార్యక్రమం జరిగిన తర్వాత నేను ఇది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి ఘాట్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను. ఈ విగ్రహం అనేది ఏంటంటే, విగ్రహాలు ఎందుకు ఉండాలి? మహానుభావులు, కారణజన్ములు, యుగపురుషుల యొక్క విగ్రహాలు మన భారతీయ కల్చర్లో అలా చాలామంది రాజకీయ నాయకులకు ఉన్నాయి, అలాగే సినిమా నటులకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఎందుకు ఉండాలి విగ్రహాలు అంటే, అవి చూసినప్పుడు మనకు తెలియని మన తర్వాత తరం వాళ్ళు ఏంటి విగ్రహం అని అడిగితే వాళ్ళ ముందు తరం వాళ్ళు వాళ్ళకి చెప్పాలన్నమాట. ఈ మహానుభావుడు ఇందువలన ఆయన ఇంత మహానుభావుడు అయ్యాడు కాబట్టి ఆయన నందమూరి తారక రామారావు గారు, అందుకని ఈ విగ్రహం పెట్టడం జరిగింది. ఆయన ఎందుకు మహానుభావుడు అయ్యాడంటే, ఆ మహానుభావుడు అయిన ప్రాసెస్ చెప్తే ఆ చిన్నపిల్లల్లో చిన్న తరంలో ఉన్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి వస్తుందన్నమాట. ఆయన మాకు, నేను దర్శకుడిగా, ప్రొడ్యూసర్గా, ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా అన్ని శాఖలు నిర్వర్తించినా కూడా నేను గుడివాడలో ఉండగా ఎన్టీఆర్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అనే ఒక పదవి ఉంది చూడండి, అదే నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు గారు వీరాభిమాని కింద గుర్తింపిస్తేనే నేను ఆనందపడతాను, ఒక డైరెక్టర్గా కంటే కూడా. సో అలాంటి స్ఫూర్తిని మాలో నింపాడు. నాలాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామందిలో ఆ స్ఫూర్తిని ఆయన నింపారన్నమాట. ఆయన ఎందుకు అంటే, వర్ధంతి జయంతి, ఆయన వర్ధంతి రోజున ఆయనకి మరణం లేదు. యుగపురుషులు, మహాపురుషులు, అవతార పురుషులకి మరణాలు ఉండవు, ప్రయాణిస్తారన్నమాట. ఒక కాలమానంలో దివి నుంచి భూమికి వచ్చి, భూమిలో తన శక్తితో ఆ దేవుడిచ్చిన దివ్య శక్తితో వాళ్ళు మానవ రూపంలో ఉండి అన్ని బృహత్తరమైన కార్యక్రమాలు చేసి ఇంకొక దగ్గరికి ఆ శక్తిని పంచిపెడదామనే ఉద్దేశంతో ఇంకో దగ్గరికి ప్రయాణం కడతారు. సో అందుకనే
మహానుభావులు అవతార పురుషులు వీళ్ళందరికీ జయంతి వర్ధంతి అని చెప్తాను తప్పితే మరణము జననం అని చెప్పడం అనేది కుదరదు. అలాంటి ఈ ప్రయాణంలో ఆయన మనకు తెలుసు సినిమా ఫీల్డ్ వెండితెర వేల్పుగా నిలిచారు. అంటే భారతదేశానికి, మన జన్మభూమికి, మన కర్మభూమికి ఏవైతే ఆయువు పట్టుగా ప్రాణాలు ఉంచి మన తరతరాలుగా మనం కొనసాగుతున్న ఒక సంప్రదాయం, సంస్కృతి ఉందో, హైందవ సంప్రదాయాలు సంస్కృతికి ప్రత్యేకలుగా నిలిచిన రామాయణ భారత భాగవతాల్లోని అన్ని ముఖ్యమైన పాత్రలకు ఆయన వెండితెర మీద సజీవ రూపకల్పన చేసి వెండితెర వేల్పుగా మన కళ్ళ ముందు కదిలాడారు. అందులో నిజాయితీ ఉంది, ఆయన చేసిన ప్రతి పనులు నిజాయితీ ఉంది, అంకిత భావం ఉంది, సమయపాలన ఉంది, ఎంతో కష్టపడి కార్యదక్షత ఉంది. ఒక పని పట్టుకుంటే ఆ పట్టిన పట్టుని విడవకుండా, మడం తిప్పకుండా పోరాటం చేసే ఒక తత్వం ఉంది. ఈ లక్షణాలతో ఆయన అడిగిన రంగంలో అగ్రగామిగా ఉండడమే కాక మంచి అగ్రగామిగా ఉన్న పొజిషన్లోంచి నాకు ఇంత చేసిన వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ రంగ ప్రవేశం చేయడమే కాకుండా దానికి కూడా ముఖ్య ఉద్దేశము ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసంతో కూడిన ఆత్మ గౌరవం మనకు కావాలి. మద్రాసీలను మనం పిలవబడుతున్నాము, మద్రాసీలం కాదు, మనం తెలుగు జాతి అని ఏ జాతిలో తాను పుట్టారో ఆ జాతి యొక్క ఉనికిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన ఘనత ఎన్టీ రామారావు గారిది. సో అలాగే ఆయన పుట్టినప్పటి నుంచి ఈ ప్రయాణం ముగించి వేరే లోకానికి మళ్ళీ ఒక శక్తితో వెళ్ళే ప్రయాణంలో ఆయన మనకు తెలిసిన వెండితెర పాత్రలే కాకుండా ఒక తల్లిదండ్రులకు మంచి బిడ్డగా, ఒక సోదరుడికి మంచి అన్నగా, తర్వాత పెళ్లి చేసుకున్న భార్యతో విధేయుడిగా ఉంటూ భర్తగా బాధ్యతని చక్కగా అన్ని రకాల బాధ్యతలను నిర్వర్తిస్తూ అందులో ఎలాంటి డీవియేషన్స్కి తావివ్వకుండా చేస్తూ, అట్లాగే 11 మంది సంతానానికి అద్భుతమైన తండ్రిగా, ఆ తర్వాత వీటన్నిటికీ మించి తను ఏ భాషలో పుట్టారో ఆ భాషని ఆయన కంఠస్వరంలోకి వెళ్ళిన తర్వాత ఆ భాషకే వన్నె తెచ్చినంత మాధుర్యాన్నిను, శృతి లయని ప్రతి అక్షరానికి పదానికి చేకూర్చి తెలుగుని ఆయన నోట్లోంచి వింటుంటే ఇంత అద్భుతమైన భాష మన తెలుగు భాష అనే ఫీలింగ్కి మన భాషకి వన్నె తీసుకురావడం కాకుండా, అలాగే మన సంస్కృతి సంప్రదాయాలే కాకుండా తెలుగు సంప్రదాయానికి ఒక కట్టుబొట్టు ఉందన్నమాట. పంచె కట్టుకుని లాల్చి వేసి పైన కండువ వేసుకుని నుంచోవటం అనమాట. అది తెలుగు సంప్రదాయం, నిలువెత్తు సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని పరిపూర్ణంగా దానికి ఒక సొబబు కూడా చేశారు. ఆయన పంచెని తీసుకొచ్చి మళ్ళీ లాల్చి జేబులో పెట్టుకోవడంతో దానికి ఒక కొత్తదనం తీసుకొచ్చి ఇలా అంచెలంచెలుగా ఆయన స్పృశించిన ప్రతి శాఖలోనూ ప్రతి కోణంలో కూడా ఉత్తమోత్తమైన మనిషి కింద ఆయన ఆవిర్భవించగలిగాడంటే అది ఆ త్రిమూర్తుల యొక్క ఆశీస్సులు అనమాట. అంటే శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి దగ్గరుండి మన ప్రమేయంలో మనందరం కలిసి ఒక జాతిలో చైతన్యం రగిలించాలంటే, ఒక భాషకు వన్నె తీసుకురావాలంటే, ఒక వెండితెర వేల్పుగా మన పాత్రలు పోషించాలంటే ఒక వ్యక్తిని పంపుదామనే ఉద్దేశంతో వాళ్ళు ముగ్గురు కూర్చుని తీరిగ్గా ఆ రూపాన్ని దిద్ది పంపించారన్నమాట. రామారావు గారిని పుట్టించడం, ఈ భూమి మీద పంపించడం జరిగిందని మేము భావిస్తుంటాం, రామారావు గారి అభిమానులు అందరూ. సో అలా వచ్చారు కాబట్టి ఆయన ఆ రాముడు, కృష్ణుడు, శివుడు ఏ పాత్రలు వేసినా వాళ్ళు తీర్చిదిద్దిన రూపం కాబట్టి ఆలవోకగా మనకు అదే ముద్రను మన మీద ముద్రించి ఆయన వెళ్ళిపోయారు. సో ప్రతి మనిషి కూడా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపు ఏదో ఒక పాత్రకి న్యాయం చేకూర్చగలరు. తండ్రిగా కానీ, తమ్ముడుగా కానీ, అన్నయ్యగా కానీ, భర్తగా కానీ ఏదో ఒకటే చేయగలరు. కానీ మా నందమూరి తారక రామారావు గారిని తీసుకుంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మళ్ళీ ప్రయాణం కట్టే వరకు కూడా అన్ని పాత్రలకు, అంటే బిడ్డగా, భర్తగా, అన్నగా, భర్తగా, తండ్రిగా, తర్వాత తాతగా, ఈ అన్నీ మించి తను ఏ రంగంలో అయితే కాలు పెట్టారో వెండితెరగా, ఆ వెండితెరకే వన్నె తీసుకురావడమే కాకుండా అగ్రగామిగా నిలవటం, ఎన్నో పాత్రలు పోషించడం, ఆ పోషించిన పాత్రల్లో మళ్ళీ డైరెక్షన్ చేయటం, అన్ని రకాలుగా ఆయన ఆవిష్కరించుకుని సొంత బ్యానర్ పెట్టి సోషల్ అవేర్నెస్ ఫిలిమ్స్ అన్ని చేయటం, ఇలాంటివన్నీ చేసి తర్వాత తను ఏ జాతికి అయితే పుట్టాడో ఆ జాతికి వన్నె తెచ్చినట్టుగా మద్రాసీలుగా తెలుగు వాళ్ళం అనేది గుర్తింపు తీసుకురావటం, ఇవన్నీ కూడా ఇన్ని అనేది ఒక మనిషి అనేవాడి వల్ల కాదు. ఇన్ని పాత్రలకు న్యాయం చేకూర్చడం, ఇన్ని పాత్రలకి అగ్రగంగా ఉండటం, అందువల్లనే ఆయన అవతార పురుషుడు, యుగ పురుషుడు, పురాణ పురుషుడి కిందను మేము మహానుభావుడి కింద మేము భావిస్తుంటాం నందమూరి వీరాభిమానులు అందరం. సో ఈ రోజున జనవరి 18
మే 28 ఆయన అదేంటి జయంతి, జనవరి 18 వర్ధంతి. ఈ 2 సందర్భాలు మాకు చాలా పుట్టినరోజు, మాకు పండగ రోజుల కింద లెక్క అనమాట. ఎందుకంటే ఆయన ప్రయాణం కట్టాడు, అదేం బాధపడాల్సిన విషయం కాదు. ఆయన వేరే అద్భుతమైన పురాణ పురుషులు ఎలాగైతే ఒక అవతారం చాలించి ఇంకో అవతారంకి వెళ్తారో, వేరే పని మీద ఇంకో దగ్గరికి వెళ్ళారు కార్యార్థి ఆయన. సో అది కూడా మాకు ఒక ఆనందకరమైన రోజు కింద లెక్క వస్తుంది మాకు. సో ఆయన ఈ ఇంతటి మహానుభావుడు ఇలా ఈ రోజున మాకు పండగ రోజు కింద లెక్క అనమాట. ఏదైనా జయంతి రోజు, వర్ధంతి కూడా మాకు అన్నీ మాకు ఆ రోజంతా మేము ఆయన ధ్యానంలోనే ఉంటాం అనమాట. సో ఆ రోజున మేము ఏదైనా మంచి పనులు స్టార్ట్ చేసినా, కొత్త పనులు స్టార్ట్ చేసినా ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఒక శక్తి స్వరూపం అనమాట. సో అందుకని గాడ్ దగ్గరికి వెళ్ళి ఆయన దండం పెట్టుకుంటాం. ఇలాగూ విగ్రహాల దగ్గరికి వెళ్ళి విగ్రహాల దగ్గర ఆయన దీవెనలు బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. ప్రతి విగ్రహంలో ఎక్కడైతే ఆయన ప్రతిష్ఠింపజేశాడో విగ్రహాన్ని, ఆ విగ్రహంలో ఆయన యొక్క అంశ శక్తి ఉందని మేము భావిస్తుంటాం అభిమానులందరూ. సో ఈ రోజున మోహన్ కృష్ణ గారు, ఆయన కుమారులైన మోహన్ కృష్ణ గారు చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఆయన హుందాగా ఉంటారు. ఆయనలోంచి ఆయన కూతురు మోహన్ రూప వీళ్ళతో కలిసి ఒక ఆలోచన శ్రీకారం చుట్టి దాని వెనకాల మా ప్రసన్న గారు, తుమ్మల ప్రసన్న కుమార్ గారు ఉండి, అలాగే మళ్ళీ ఆదిశాశిగారు గారు ఇక్కడ ఫిలింనగర్ సొసైటీ తరపు నుంచి ఆయన కూడా అందరూ చేదుడు వాదుడుగా ఉండి ఈ మోహన్ కృష్ణ గారు, మోహన్ రూప గారు తలపెట్టిన కార్యక్రమం శ్రీకృష్ణుడి రూపంలో రామారావు గారిని ఈ ఫిలింనగర్ మధ్యలో ఆవిష్కరింపజేసుకోవటం. సో ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమం జరిగి కొన్ని 4-5 ఏళ్ళుగా పరంపర కొనసాగుతుంది. అందరూ వచ్చి ఇక్కడ ఈ రోజున అందరూ ఆయన ఆశీస్సులు తీసుకోవటం, ఆయనకి దండలేసి ఆనందపడటం అనేది జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగస్వామిని అయినందుకు నాకు ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైనా సరే నందమూరి అభిమానులు ఈ రోజున ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. కొత్త కార్యక్రమాలు చూస్తారు. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయన వీరాభిమానిగా ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే వైవిఎస్ చౌదరి. థ్యాంక్ యూ సో మచ్.